హరే కృష్ణ. భక్తి పైన ఇష్టం ఉన్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాము. మనం నిత్యం చూస్తున్న ఈ ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు అణువుల కంటే చిన్న సూక్ష్మ కణాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి సాధారణ మనుషులకు ఏమీ తెలియదు. అవి ఉన్నాయని మనం శాస్త్రవేత్తలు చెబితేనే నమ్ముతాము. ఎందుకంటే అవి మన కంటికి కనిపించవు, మన సాధారణ శక్తికి మించినవి. కాబట్టి మనకు అర్థం కాని విషయాల్లో అర్హత ఉన్న సైంటిస్టుల మాటను నమ్మడం సమంజసమే. కానీ మరి మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా అని అడిగితే మాత్రం చదువుకున్నవారైనా సామాన్యులైనా ఏదో ఒక అభిప్రాయం చెబుతారు. నాస్తికులైతే ఇదంతా అంధవిశ్వాసం, అశాస్త్రీయం అని తీవ్రంగా వాదిస్తారు. ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి గమనించాలి. చిన్న అణుకణాలు మన కంటికి కనిపించవు అని శాస్త్రవేత్తలు చెబితే నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మన పరిధికి అతీతమైన దేవుడి విషయంలో ఏ శిక్షణ లేకుండా తీర్పు చెప్పడానికి ఎందుకు సిద్ధపడుతున్నాము? ఒక సైన్స్ విద్యార్థి కంటికి కనిపించని సూక్ష్మమైన కణాలతో ఈ విశ్వం అంతా నిండి ఉందని ముందు నమ్మాలి, ఆ తర్వాత అంగీకరించాలి. అప్పుడు అర్థం చేసుకోవడానికి వారికి కనీసం కొన్ని సంవత్సరాల కఠినమైన శిక్షణ అవసరం. అంటే సైన్స్లో తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి సమయం, విశ్వాసం, కృషి అవసరం. మరి మన పరంపరలోని ఆధ్యాత్మిక గురువులు దేవుడు ఉన్నాడని అంగీకరించండి అని, ఉన్నతమైన ఆధ్యాత్మికతను అనుభవించడానికి నియమాలను పాటించండి, జపం చేయండి అని అడిగితే మాత్రం వెంటనే అభ్యంతరాలు వస్తాయి. నేను ఎందుకు నియమాలు పాటించాలి? ఇదంతా అశాస్త్రీయం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇక నాస్తికులు అయితే ఒక కేసు విచారణను అసలు మొదలు పెట్టకుండానే తీర్పు చెప్పే విధంగా మాట్లాడతారు. జ్ఞానం సంపాదించడానికి శిక్షణ, క్రమశిక్షణ ఏ రంగంలోనైనా అవసరమే. ఆధ్యాత్మికత విషయానికి వచ్చేసరికి మనం ఎందుకు ఈ నిబద్ధతను చూపించలేకపోతున్నాము? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం అవసరమో, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ముఖ్యంగా భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ అంకిత భావం అవసరం. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్న సందర్భంలో జ్ఞానాన్ని ఎలా పొందాలి అని ఇలా చెబుతున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. ఆధ్యాత్మికాచార్యుణ్ణి సమీపించి సత్యము తెలుసుకోవడానికి ప్రయత్నింపుము. వినయపూర్వకంగా ప్రశ్నించు, అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతున్నది. జ్ఞానం అనేది ఊరికే రాదు. దాన్ని పొందడానికి ప్రణిపాతేన అంటే వినమ్రతతో, పరిప్రశ్నేన సరైన ప్రశ్నలు అడుగుతూ, సేవయా అంటే సేవ చేస్తూ ఉండాలి. ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు. ఒక గురువు లేదా ఆధ్యాత్మిక అధికారి వద్ద శిక్షణ పొందే పద్ధతి. క్వాంటమ్ ఫిజిక్స్ లాగానే ఆధ్యాత్మిక జ్ఞానానికి కూడా ఒక గురువు, ఒక క్రమమైన పద్ధతి, ఒక క్రమశిక్షణ, విశ్వాసం, శ్రద్ధ అవసరం. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా తెలిసిన వివేకవంతులు నా భక్తియుక్త సేవలో ఉండి నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు అని చెబుతున్నారు. ఈ శ్లోకం దేవుని ఉన్నత స్థానాన్ని స్పష్టం చేస్తుంది. ఆయనే సమస్తానికి మూలం. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అలాంటి పరమోన్నతమైన సృష్టికర్తను అర్థం చేసుకోవడానికి మనం కేవలం నాకు నువ్వు కనిపించు, దేవుడు ఎక్కడున్నాడు చూపించు అని డిమాండ్ చేస్తే అది ఎంత మాత్రం సరైందో ఆలోచించండి.
ఇది మన పరిమితిని, అహంకారాన్ని సూచిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక సాధారణ విద్యార్థి తాను ఏమాత్రం చదవకుండా, టీచరుకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా పరీక్ష పాస్ చేయమని డిమాండ్ చేసినట్లుగా ఉంటుంది. జ్ఞానం పొందడానికి ఒక ప్రణాళిక, విశ్వాసం, శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. ఆ విశ్వాసం అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగు మాత్రమే. కాబట్టి ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఎలాంటి నమ్మకం లేకుండా, ఎలాంటి శిక్షణ లేకుండా భగవంతుణ్ణి చూడాలని మనం కోరడం సరైన విషయం కాదు. కనుక మన ఆచార్యులు చెప్పిన పద్ధతిని పరంపరగా పాటించాలి. కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఆయనే అన్నింటికీ ఆధారమై ఉన్నారు. భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం, మత్త పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవా. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మికత, భక్తి అనేది అంధవిశ్వాసం కాదు, అది కూడా ఒక శాస్త్రమే. ఆత్మను, భగవంతుడిని అర్థం చేసుకునే శాస్త్రం. దీనికి పరిశోధన, అంకితభావం మరియు నిర్దేశ పద్ధతులు అవసరం. శ్రీల ప్రభుపాదుల వారు అడిగినట్లు సర్వశక్తిమంతుడైన భగవంతుని గురించి అధ్యయనం చేయడానికి విద్యా విధానంలో ఒక భాగం ఎందుకు లేదు అని ప్రభుపాదుల వారు ప్రశ్నించారు. మనం భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దశాబ్దాలు గడుపుతున్నాము. మరి అన్నింటికంటే లోతైన, గొప్పదైన ఈ సమస్త సృష్టికర్త అయిన భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఎందుకు అదే స్థాయిలో కృషి చేయకూడదు? కాబట్టి అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కేవలం అశాస్త్రీయమని కొట్టిపారవేయకుండా దాన్ని కూడా ఒక జ్ఞాన సాధన మార్గంగా, ఒక క్రమబద్ధమైన అధ్యయనంగా చూడాలి. హరే కృష్ణ.